తెలుసా అండి? నీకు సహాయం కావాలనుకుంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు ఒక వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీ ఉంది. ఆవిడ అందరూ రాళ్ళతో కొట్టేస్తున్నారు. తప్పు చేసింది రాళ్ళతో కొట్టేస్తున్నారు. ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు. తిన్నగా పరిగెట్టొచ్చి యేసుప్రభు దగ్గరికొచ్చింది. యేసుప్రభు కాళ్ళు పట్టుకుంది. "ప్రభువా నన్ను కొట్టేస్తున్నారు రక్షించు" అని చెప్పింది. తప్పు చేసింది. పాపం చేసింది. కానీ యేసుప్రభు దగ్గరికొచ్చి పాదాల దగ్గరికొచ్చి ఏం చేసింది? "ప్రభువా నన్ను లోకమంతా కొట్టేస్తుంది. కాపాడు నాయనా, కాపాడు నాయనా" అని ప్రార్థన చేసింది. అప్పుడు అందరూ కూడా ఆగిపోయారక్కడ. ఆగిపోయిన తర్వాత అప్పుడు యేసుప్రభు అన్నారు, "మీలో పాపం చేయనివాడు ఎవరైనా ఉంటే ఆవిడ మొట్టమొదట రాయేయండి" అన్నాడు. అప్పుడు అందరూ కూడా పాపం చేసినోళ్ళే. అందరూ పాపం చేసిన అందరూ రాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? "అమ్మా నేను కూడా నీకు అందరూ శిక్ష విధించలేదా?" అని అడిగాడు. "లేదు ప్రభా, నేను కూడా నీకు శిక్ష విధించనమ్మా. నేను కూడా నీకు శిక్ష విధించను. ఇటుపైన నువ్వు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు" అని ఆమెను క్షమించి, ఆమెను కొత్త జీవితాన్ని ఇచ్చి, పరిశుద్ధ బతుకిచ్చి ఆమెను పంపించాడు. పాపంలో ఉన్నటువంటి ఆవిడ్ని యేసుప్రభు దగ్గరికొచ్చి వస్తే యేసుప్రభు వారు క్షమించి, పరిశుద్ధపరిచి ఏం చేశాడు? కొత్త జీవితాన్ని, కొత్త బతుకునిచ్చి